మాజీ సీఎం కేసీఆర్ను టీఆర్ఎస్ చీఫ్ మరమనిషి అని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల్లో మాట్లాడిన ఆయన తక్షణమే కవిత తన మాటలను ఉపసంహరించుకోవాలన్నారు. కేసీఆర్తో మాత్రమే తెలంగాణ ఏర్పాటైందన్నారు. బీఆర్ఎస్తో కవితకు విభేదాలు ఉండవచ్చు, కానీ నిజాలను మర్చిపోవద్దన్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలుగా ఎదిగిందన్నారు. అలాంటిది ఇప్పుడు తప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో రేవంత్ గురించి కవిత ఒక్క మాట కూడా మాట్లాడేదని అన్నారు. కవిత పార్టీ కాంగ్రెస్కు బీ టీం అని విమర్శించారు జీవన్ రెడ్డి. ముందు పోవడం జరిగిందో కవిత గారు కూడా ఏదైతుందో మరి అందులో చేరి తెలంగాణ ఉద్యమం బలోపేతం కానివ్వండి, జాగృతి ద్వారా జనాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నం చేయడమే కానీ ఆమె పాత్ర కూడా పోషించింది. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీతో విభేదాలు రావచ్చు, మీకు కేసీఆర్ గారితో విభేదాలు రావచ్చు, మీకంటూ మీరు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేయవచ్చు. కానీ గత వాస్తవాలను విస్మరించడం అనేది సరైనది కాదు. వీళ్ళ కేసీఆర్ గారు లాంటి గొప్ప మనిషి, మనసున్న మనిషిని మరమనిషిగా పేర్కొనడం, మరి ఆమె నోరు ఎట్లొచ్చిందో నాకైతే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటాను. మరమనిషి అంటే హృదయం లేని మనిషి అన్నట్టు. అసలు కేసీఆర్ గారికి హృదయం అంటూ లేకుంటే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ గారికి హృదయం అంటూ లేకుంటే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం లేదు అని చెప్పంటున్నాను.